మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. హరిహర వీరమల్లు ఈ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుంది. అసలు రీసెంట్గా మనం చూసుకున్నాం టాలీవుడ్లో ఈ థియేటర్స్ బంద్ ఇష్యూ ఒకటి వచ్చింది. June 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ ఉండబోతున్నాయి అనే మనకు ఒక వార్తలు వచ్చాయి. గతంలో మనం కొన్ని వీడియోస్ కూడా చేయడం అయితే జరిగింది. అసలు థియేటర్స్ బంద్ నిజంగా చేస్తారా, ఏమైందో దాని గురించి క్లారిటీ కూడా ఇచ్చారు. ఇప్పటికే సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, నాగవంశీ గారు, ఇంకా ఇండస్ట్రీలో ఎవరెవరు అయితే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళడం అడగడం జరిగింది. అంతే బాగానే ఉంది. కానీ కొంతమంది ఏం చెప్తున్నారు, హరిహర వీరమల్లుని సినిమా ఆపడానికి కొంతమంది ప్రయత్నిస్తారు, ఇంకొంతమంది చెప్తుంటే లేదు మాకన్నీ మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి ఏం జరగట్లేదు, జస్ట్ ఇవన్నీ ఊహా కథనాలు మాత్రమే, మీరు అనుకునేది అంత ఏం లేదని వీళ్ళైతే చెప్తున్నారు. కానీ దిల్ రాజు గారు కూడా తర్వాత ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నైజంలో నాకు 370 థియేటర్లు లేదు, నా వరకు ఉన్న కేవలం 30 థియేటర్లు మాత్రమే, మేము అన్నీ మాట్లాడుకున్నాం, చర్చలు మంచి సఫలంగా సాగే, మీరు అనుకున్నది ఇక్కడ జరుగుతున్నది అంతా కల్పితమే, ఎక్కువ ఏం చేయకండి, ఎందుకంటే సినిమా బతకాలి, మా కాన్సెప్ట్ అదేనే వాళ్ళైతే చెప్పుకొచ్చారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు కాంట్రవర్సీకి నెక్స్ట్ మానవత్వానికి ముందుండే బండ్ల గణేష్ గారు ముందుకు వచ్చారు. అసలు బండ్ల గణేష్ గారు ఏం మాట్లాడినా చెప్పినా చూసినా స్పీచ్ ఇచ్చినా ఒక అబ్బో అరచేతిలో వైకుంఠం లాగా ఉంటున్న ఫ్యాన్స్ అయితే ఆయన ఎక్కువ అభిమానిస్తూ ఉంటారు. బండ్లన్న మీరు రండి, బండ్లన్న మీరు మాట్లాడండి, బండ్లన్న మీరు స్పీచ్ ఇవ్వండి అని తెగ ఆయనకి రిక్వెస్ట్లు పెడుతుంటారు. ఇలాంటి క్రమంలో ఈయన ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు కానీ ఒక ట్వీట్ అయితే చేశారు. అబ్బో టాలీవుడ్ ఇండస్ట్రీలో కమల్ హాసన్లు ఎక్కువైపోయారు బామ్మోయ్ అని ఆయన తాజాగా ట్వీట్ చేశారు. ఎప్పుడైతే దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో ఆ తర్వాత వెంటనే ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. సింహాన్ని దూరం నుంచి చూడండి కానీ కెలక్కండి, అది తిరిగి కొట్టే పంజా మీకు భయంకరంగా తగులుతున్నాయని ఆయన ట్వీట్ అయితే చేశారు. ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియదు కానీ ఆయన ట్వీట్ అయితే చేశారు. ప్రజెంట్ ఈయన చేసిన ట్వీట్ నెట్టింట్లోనూ అటు టాలీవుడ్లో కూడా తెగ గుసగుసలాడుతుంది. చాలామంది అంటున్నారు, గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాను కూడా అడ్డుకున్నారు కదా, అప్పుడు మాట్లాడిన నోరులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయని. ఆయన ఏం చెప్పారు, తనిఖీలు చేస్తాం, ఎక్కడైతే కరెక్ట్గా మేనేజ్మెంట్ లేదో థియేటర్స్ మీద ఉక్కుపాదం మోపుతాం, అంటే ఈ మెయింటెనెన్స్లో ఎక్కడ లోపం ఉన్నా మేము ఉపేక్ష. ఎందుకంటే ఇప్పుడు ఒక పాప్కార్న్ ఉందండి, బయట 30 రూపాయలు దొరికే పాప్కార్న్ 800 రూపాయలు ఐమాక్స్ థియేటర్లో దొరుకుతున్నాయి. బయట ఫుడ్స్ ఎలా చేయట్లేదు, టికెట్లు ధర, సినిమా థియేటర్కి సినిమా చూడడానికి ఎవరు వస్తారు చెప్పండి. ఇలాంటి తరుణంలో ఇలాంటి క్రమంలో ఆయన మాట్లాడడం జరిగింది. కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు, సినిమాని ఆపే క్రమంలో కొంతమంది కుట్ర చేస్తున్నారని వాళ్ళు వాపుతున్నారు. కానీ దీని మీద అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కూడా తెలిపారు, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపడం దీని వెనక ఉన్న దురుద్దేశం కాదు, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళ విన్నపాలు మాత్రం మేము చెప్పాం, సో ఇక్కడ సినిమాని ఆపే యోచన మాకు లేదని అల్లు అరవింద్ గారు కూడా చెప్పారు. సినీ పెద్దలు ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే జరిగే పరిణామాలు దారుణంగా తీవ్రంగా ఉంటాయని అందరికి తెలుసు అని బండ్ల గణేష్ గారు కూడా ట్వీట్ చేశారు. సో బండ్ల గణేష్ గారు చేసిన ట్వీట్ చాలామంది అడుగుతున్నారు, ఎవరిని ఉద్దేశించి చేశారు, దిల్ రాజు గారిని చేశారా, అల్లు అరవింద్ గారిని ఉద్దేశించి చేశారా, లేదు సురేష్ బాబు గారిని ఉద్దేశించి చేశారా, అసలు దీని మీద మీరు సమాధానం ఇవ్వండి అని ఆ ట్వీట్ కింద ఉన్న కామెంట్స్ ఏదైతే ఉంటాయో అందులో తెగ వైరల్ చేస్తున్నారండి. సో ప్రజెంట్ బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ హల్చల్ అయితే చేస్తుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు కానీ, అప్కమింగ్ September 25th రాబోతున్న ఓజీ కానీ, ఆ తర్వాత రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, వరుసగా ఆయనకి ఇప్పుడు సినిమాలు అయితే బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. నెక్స్ట్ అటు రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ ఆయన మెయింటైన్ చేస్తూ ఆయన అయితే తన స్టార్డమ్ని నిలబెట్టుకుంటూ స్టిల్ కంటిన్యూ అవుతున్న తరుణంలో క్రమంలో ఇప్పుడు ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి. దీని మీద ఫ్యాన్స్ నెక్స్ట్ కొంతమంది అయితే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే బండ్ల గణేష్ గారు చేసిన ట్వీట్ నెట్టింట్లో తెగ హల్చల్ అయితే చేస్తుంది. సో ఈ ట్వీట్ని ఎవరిని ఉద్దేశించి చేసావు దాని గురించి కూడా చెప్పండి అని కొంతమంది వ్యూయర్స్ వాళ్ళు తెగ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సినిమాలు ఆగే ప్రసక్తే లేవు, థియేటర్స్ బంద్ అయ్యే ప్రసక్తే లేదని ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో చూడాలి ఏం జరుగుతున్నా. కానీ హరిహర వీరమల్లు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీతో ఇప్పుడు వీళ్ళు మన ముందుకు రాబోతున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు వర్షాలు కురిపించడం ఖాయమని అటు మేకర్స్ నెక్స్ట్ ఏం రత్నం గారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం వాళ్ళు ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఈ సినిమా
రిలీజ్ కాబోతుంది కదా, ఎలా ఉంటుందో ఏంటనేది. సో ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు బండ్ల గణేష్ గారు చేసిన ట్వీట్ ఏంటో అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమనిపించింది? నిజంగా ఆ కమల్ హాసన్ అనే ట్వీట్ చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అన్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నానండి అవర్ ఛానల్.